సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యంగా వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్ హెడ్స్ కి, హెచ్ఆర్ టీమ్ కి, డైరెక్టర్లకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన శ్రీమతి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మశ్రీ గారికి, అలాగే డిఆర్డిఏ శైలజ గారికి, అలాగే విశ్వవిద్యాలయ పిడి విద్మా గారికి, అలాగే మా కమిషనర్ బాలస్వామి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్ కొత్తమల్ సింగ్కి, కొన్నాన్ గారికి, పరమేశ్వర్ గారికి, అలాగే ప్రియరంజన్ గారికి, స్టాఫ్ డైరెక్టర్ పుణ్యం శివ గారికి, ముఖ్యంగా నా ప్రియమైన యువతి యువకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇది చాలా పెద్ద ఈవెంట్. గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి చెప్తామా, నాకు తెలియదు జాబ్ మేళ అనేసి. ఎందుకంటే అనంతపురంలో యువకులు చాలా మంది ఉన్నారు, ఈ సంవత్సరం బయటకు వచ్చారు, అలాగే చాలా మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారని చెప్పేసి ఈ చిన్న కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దాన్ని ఇంత పెద్దగా ఘనంగా నిర్వహించే కనుక శ్రీమతి పద్మశ్రీ గారి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి తెలుసుకుందని చెప్పేసి, అలాగే డిఆర్డిఏ పిడి గారికి, మా టీం అందరికీ తెలుసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం వెనుకబడిన ప్రాంతం, ఇంతకుముందు గతంలో చదువులు ఉంటున్నారని చాలా తప్పుగా ఉండదు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈరోజు ప్రతి ఇంటిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనంతపురం జిల్లాలో ఉన్నారని చెప్పేసి గర్వంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ 5 ఏళ్లలో వచ్చే 4 ఏళ్లలో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి గర్వంగా తెలియజేయడం జరుగుతుంది. గత నెలలో నారా ఉద్దేశంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలతో ఒక సోలార్ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా ఉమ్మడి జిల్లాలో అనేకటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అలాగే ఫార్మా ప్రాంతాలు, అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ త్వరలో కార్యక్రమాలు అవుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సోలార్ అయితేమి, అలాగే విండ్ ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉద్యోగులు వాళ్ళని అవకాశం తెలియజేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ కేవలం ఈ సంవత్సరం కాలంలోనే నారా లోకేష్ గారి కృషి వల్ల దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ 7 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 7,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు రూపుదాల్చారని చెప్పేసి గర్వంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు విజన్ 2047 భాగంగా ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఖచ్చితంగా యువతకి ప్రాధాన్యత ఇస్తూ అది మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పడం జరిగింది. చెప్పి అక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మించి ఈరోజు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసి కనుక చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే అమరావతి పెట్టబోతున్నారు. దాంట్లో గతంలో హైదరాబాద్ లో ఏదైతే ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ అయితేమి, ఫార్మా ఇండస్ట్రీస్ అయితేమి, ఎయిర్పోర్ట్ అయితేమి, అవుటర్ రింగ్ రోడ్ అయితే డెవలప్ చేశారు. సేమ్ అలా ఈరోజు 40,000 కోట్ల రూపాయలతో కొత్త అమరావతి నిర్మించి ఐటీ సెక్టర్ అయితేమి, ఫార్మా సెక్టర్ అయితేమి, ఆటోమొబైల్ సెక్టర్ అయితేమి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అనంతపురంలో క్లియర్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రులు. దాదాపు అనంతపురం జిల్లా నుంచి 35,000 ఉద్యోగాలు లక్ష ఫ్యామిలీలు బెనిఫిట్ పొందుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా అనంతపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డిఆర్డిఏ ద్వారా, అలాగే మా పిడి గారు చెప్తున్నారు, ఇంట్లో కానీ ట్రైనింగ్ తీసుకుని జాబ్ గ్యారెంటీ కానీ డిఆర్డిఏ తరఫున మీకు అభివృద్ధి ఎవరైనా ఉంటే ఇంట్లో కానీ ట్రైనింగ్ తీసుకొచ్చారని చెప్పేసి మా పిడి గారు చెప్పడం జరిగింది. అలాగే అనంతపురం అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, కేఎస్ఎల్ ఉమెన్స్ కాలేజ్, ఎస్ఎస్పీ డిగ్రీ కాలేజ్, ఎస్వి డిగ్రీ కాలేజ్, నల్లల డిగ్రీ కాలేజ్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశారని చెప్పి
60 మందికి డిగ్రీ పీజీ చిన్న సంవత్సరాలకు దీంట్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. దాదాపు మొత్తం ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురం వచ్చి 2650 మందికి విఆర్టీఏ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కియా పరిశ్రమ ఒకటే దాదాపు 7534 మందిని ట్రైనింగ్ ఇచ్చి కియా పరిశ్రమలో జాయిన్ జరిగిందని తెలియజేస్తాం. ఇవే కాకుండా అనంతపురం సంబంధించి నిరుద్యోగ యువతి ఏ అవసరం ఉన్నా కానీ నేను ముందు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ జరగడం చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకూడదు, కానీ దురదృష్టవశాత్తు జరగడం చాలా బాధాకరం. అలాగే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయింటారో వాళ్ళకి కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సహాయ సహకారాలు ప్రధానమంత్రి గారు అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5000 మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 3500 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే వాకిన్లో కానీ దాదాపు 1500కు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా నారా లోకేష్ గారు అయితేమి మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎల్ మిట్టల్ అయితేమి, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ 1,65,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అవే కాకుండా ఫార్మా అయితేమి, ఐటీ సెక్టార్ అయితేమి, ఇలాంటి రక్షణ రంగం అయితేమి, సోలార్ అయితేమి, అలాగే విండ్ పవర్ అయితేమి, ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం 1 సంవత్సరం కాలంలోనే. ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు కాకోకుండా వచ్చే 10 ఏళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం. ఈ 4 ఏళ్లలోనే దాదాపు 20 లక్షలు ఏవైతే మేము చెప్పామో ఆ ఉద్యోగాలు కానీ కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము. అవే కాకుండా అనంతపురం జిల్లాలో వెనుకబడిన జిల్లా, దీనికి కానీ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారు. ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా, అలాగే ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి, అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే ఏమి చాలా వరకు మొన్న నారా లోకేష్ గారు 22,000 కోట్ల రూపాయలతో ఒక సోలార్ ప్లాంట్ ఇక్కడ గుత్తిలో ఓపెన్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో. చాలా వరకు అగ్రిమెంట్లు కానీ అయిపోయినాయి అనంతపురం జిల్లాలో. ఏదైతే అనంతపురం జిల్లా వెనుకబడిందో యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తల్లికి వందనం అయితేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేమి, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇంత గతంలో ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఇచ్చారు. కానీ ఈరోజు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే వాళ్ళ అకౌంట్లకు కానీ డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి వారు తెలియజేశారు. అలాగే వచ్చే నెల 15వ తేదీ నుంచి కానీ ఫ్రీ బస్సు, మా సూపర్ 6 పథకాల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ ఫ్రీ బస్సు కానీ వచ్చే నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ తల్లికి వందనం రిజిస్ట్రేషన్లు చేయించుకోమని చెప్పేసి అన్ని ఇన్స్టిట్యూట్ కానీ పంపించడం జరిగింది. వీలైనంత దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం విద్యార్థులకు ఇచ్చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఓకేనా?